తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది. లోకల్ బాడీ ఎన్నికలపై వాయిదాల పర్వం కంటిన్యూ చేస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహిస్తే వ్యతిరేక పవనాలు వీచే ఛాన్స్ ఉందని నేతలు భావిస్తున్నారా? అందుకే ఎన్నికలను మరో కొద్ది రోజులు వాయిదా వేసే అవకాశం ఉందా? ఇంతకీ స్థానిక సంస్థలపై గాంధీ భవన్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. దాంతో ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు రేవంత్ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ 2 లక్షల రుణమాఫీ చేసింది. కానీ రుణమాఫీతో కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సినంత మైలేజీ దక్కలేదన్న చర్చ పార్టీలో జరుగుతోందట. రైతు భరోసా నిధులు జమ కానందున అన్నదాతలు సర్కార్ తీరుపై గుస్స మీద ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే అధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి నై అంటున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే బొక్కబోర్లా పడడం ఖాయమని పార్టీలో చర్చ జరుగుతోందట. దాంతో ఎన్నికలను కొద్ది రోజులు వాయిదా వేయడమే బెటర్ అని నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలున్నాయి. 140 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో చాలా కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే దెబ్బపడే ఛాన్స్ ఉందని టాక్. ఇప్పటికే ప్రభుత్వ తీరుపై ఓ వర్గం గుర్రుగా ఉంది. రైతు రుణమాఫీ చాలామంది రైతులకు అమలు కాలేదని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అటు ఏడాది పూర్తయిన రైతు భరోసాను అన్నదాతల ఖాతాల్లో జమ చేయలేదు. మరోవైపు పెన్షన్ పెంపు కూడా అమలు కావడం లేదు. ఈ అంశాలన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బ కొడతాయని నేతలు లెక్కలు వేసుకుంటున్నారట. రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. దాంతో ఈ ప్రభావం రానున్న ఎన్నికలపై చూపుతుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది. అందుకే ఏడాది కాలంలో తీసుకువచ్చిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పథకాలు జనాల్లోకి తీసుకువెళ్లి ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని అధికార పార్టీ భావిస్తోందట. అటు గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఫ్రీ బస్, స్వయం సహాయక గ్రూపులకు రుణాలు, 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, ఇలా ఇప్పటికే అమలు చేసిన పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. అంతేకాకుండా రేషన్ కార్డుల జారీ, భూమి లేని రైతు కుటుంబాలకు ప్రభుత్వ సాయం, ఇలాంటి పథకాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను టీపీసీసీ కూడా సీరియస్గా తీసుకుంది. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టాక ఆయనకు ఇది తొలి పరీక్ష. స్థానికంలో సత్తా చాటితే అధికార పార్టీ బలం ప్రత్యర్థులకు తెలుస్తోంది. కాబట్టి ఈ ఎన్నికను కాంగ్రెస్ శ్రేణులు సీరియస్గా తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా ఫిబ్రవరిలో లేదంటే మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా అధికార పార్టీ కసరత్తు చేస్తున్నట్టు గాంధీ భవన్లో టాక్ వినిపిస్తోంది.